భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొమ్మగూడెం తండాలో తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు పోలింగ్ కేంద్రంలో 52లో సాగునీరు తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఓటింగ్ స్లిప్లతో నిరసన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి వారు ఓటింగ్ లో పాల్గొనేలా ఒప్పించారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత ఇల్లందు తహసీల్దార్ రవికుమార్ సిఐ కర్ణకర్ కూడా గ్రామస్తులతో చర్చించి ఓటింగ్ లో పాల్గొనాలని చేసిన విజ్ఞప్తితో గ్రామస్తులంతా ఓటింగ్ లో పాల్గొన్నారు. చెప్పుకుందామనే పరిస్థితిని ఇక్కడ కల్పించలేదు. రకరకాల డెవలప్మెంట్ చేసి నీళ్లు తీసుకెళ్తాం. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ మరి మా ఊరిని కూడా అట్లాంటి పరిస్థితి కల్పించి కొంచెం చిన్న చిన్న కుంటలు నింపేసి లేకపోతే కంటిన్యూగా ఒక కాలువ పారేటట్టు ఏర్పాటు చేస్తే ఎనీ టైం ఎప్పుడైనా వచ్చాను కదా ఓటు అట్టాను రాలేదని తప్పులు కొనుక్కున్నాను. అవసరాన్ని బట్టి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయిపోయిన తర్వాత మీ సమస్య తీసుకుంటారు నేనే ల్యాండ్ మొత్తం ఫోర్జరీ చేసి ఒకళ్ళ పేరు మీద ఒకరు ఎక్కించుకొని ఉన్నారు సార్ ఊర్లో. మీ ఊర్లో? మా ఊర్లోనే ఎక్కించుకున్నారు. అది మాకు తెలియకుండా గతంలో ఎక్కించుకున్నారు సార్. అవి అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సార్. దయచేసి వీటి మీద విచారణ చేయండి. మీకు కావాలంటే మేము వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాము. సర్వే చేయండి సార్, ల్యాండ్ సర్వే. మీరు ఓట్లు బైకాట్ చేయడం అనేది ఈ మూమెంట్లో కాదు, నిరసన వ్యక్తం చేస్తారు కాబట్టి మీ గ్రామస్తులందరూ కలిసి మీరు దయచేసి ఏ సమస్య ఉన్నా సరే మేము తప్పకుండా మా పరిధిలో ఉండే మొత్తం మేము సాల్వ్ చేస్తాం. నమస్కారం అండి. మాది ఇల్లందు మండలము కొమ్మగూడెం తండా గ్రామ పంచాయతీ లచ్చగూడెము. మా ఊర్లో రాజకీయ నాయకుడు వచ్చి ప్రచారం చేసి మా సమస్యల్ని అడిగింది లేదు. మా సమస్యల్ని మేము చెప్పుకునే పరిస్థితి మాకు కల్పించలేదు. మా ఊర్లో అతి ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడి ఉన్నది. మొదటి నుంచి ఈ సింగరేణి పుణ్యమాన మాకు కొన్ని అండర్గ్రౌండ్ వాటర్ మొత్తం పోయి మాకు బావులు బోర్లు పడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా పూసేపల్లి ఓపెన్ కాస్ట్ పడబోతుంది. దానివల్ల ఇంకా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేము మా ఊరు మొత్తం చాలా మదంలో పడి ఉన్నాము. కాబట్టి మాకు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ దగ్గరలోని 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో కోట్లింగాలని ఒకటి ఉంది. అక్కడ సహజ సిద్ధంగా వాటర్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ అట్లాంటి సౌకర్యాల నుంచి అయినా మాకు పైప్ లైన్లు వేసి మా 3 గ్రామాలకు కొంచెం ఆ పైప్ లైన్ల ద్వారా కుంటలు చెరువులు నింపుతూ ఎప్పుడు కాలువ పారే విధంగా కనీసం 2 పంటలు పండే విధంగా మాకు గవర్నమెంట్ ద్వారా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ మాకు ఈ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మా రాజకీయ నాయకులను నమ్మదలుచుకోలేదు. మా ఊరు ఉందో లేదో కూడా మా రాజకీయ నాయకులు తెలుసో లేదో మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రచారానికి వచ్చింది లేదు, మా సమస్యను అడిగింది లేదు, మేము చెప్పింది లేదు. అందుకనే మీ ఎలక్షన్ బైకాట్ చేయాలని మేము అనుకొని ఈ సమావేశం పెట్టుకున్నాము. మీరు కనుక మాకు ఈ పనులు గవర్నమెంట్కు చేత కొంచెం విషయాన్ని తీసుకెళ్ళి చూపించి మాకు సహాయం చేపిస్తామని కనీసం మీడియా మీరు హామీ ఇచ్చినా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దేనికి గవర్నమెంట్కి వ్యతిరేకం కానే కాదు. మా సమస్య కోసం మేము పోరాడుతున్నాం.